హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసి ఈ నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇదంతా చూసి ఏదో సినిమా కోసం వేసిన సెట్ అనుకుంటున్నారేమో. కాదండి బాబు, మా విలేజ్ పక్కన సన్యాసి నీలపురం అనే ఒక చిన్న విలేజ్. భవానీ భక్తులందరూ కలిసి మా చుట్టుపక్కలలో ఎప్పుడూ చేయలేని అగ్నిగుండం అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. 2 రోజులుగా భవానీ స్వాములు ఆ ఊరు యూత్ కుర్రాళ్ళు చాలా కష్టపడి ఈ యొక్క అగ్నిగుండాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా, పెద్ద ఎత్తున కర్రలో పెట్టి దాన్ని మొత్తం కాల్చాక ఆ కర్రలు మొత్తం నిప్పులుగా మారేంత వరకు కాల్చి అవి గుండం మొత్తం సర్దేస్తారు. ఇది చూడడానికి మా చుట్టుపక్కల విలేజ్ మొత్తం వచ్చేసారు ఫ్రెండ్స్. అసలు భవానీ స్వాములు ముఖ్యంగా కొత్తమ్మ తల్లి, పొన్నమ్మ తల్లి, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతల జాతరలో అగ్నిగుండం అనే ఆచారం చాలా పురాతనమైనది. ఐ థింక్ అగ్నిగుండం మీద నడిచే ఉద్దేశం ఏంటి? భవానీ స్వాములేనా లేదంటే ఎవరైనా నడవచ్చా? అసలు భవానీ స్వాములు అగ్నిగుండం మీద నడవడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 భక్తి పరీక్ష, నెంబర్ 2 పాప విమోచనం, నెంబర్ 3 వ్రతం నెరవేర్చడం, అండ్ ఫైనల్లీ ఆధ్యాత్మిక స్థైర్యం. వీటన్నిటి గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. అమ్మవారి కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ అయితే యాడ్ చేశాను. సో దాన్ని క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.